సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. కవిత అన్నయ్య కేటీఆర్కి సూటి ప్రశ్నలు వేశారు. నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆవేదనను వెళ్ళగక్కారు. ఆమె 103 రోజులైందన్నా నాతో మాట్లాడవా, కనీసం అడగవా అని చెప్పి ఆమె గద్గద స్వరంతో స్పందించారు. బంధుత్వం పక్కన పెట్టండి, ఒక మహిళా ఎమ్మెల్సీ బాధపడితే అడగరా అన్నా అని చెప్పి కవిత అడిగారు. నాపై ఆ ఇద్దరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని బాహాటంగా హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరి మీద ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఇక మాజీ ఎమ్మెల్సీగా ట్రీట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది, ఎందుకంటే రాజీనామా చేశారు స్పీకర్ ఫార్మాట్లో. కాబట్టి హరీష్, సంతోష్ ఇద్దరిని కూడా తీవ్రంగా టార్గెట్ చేశారు కవిత. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే, తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చినాం ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చినాం ఉద్యమంలోకి. సో నేను రామన్నను అంటే కేటీఆర్ను గడ్డం పట్టుకుని బుజ్జగించి అడుగుతున్నా, అన్న ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, నన్నొక్క మాట అడగరా, 103 రోజులైంది మీరు నాతో మాట్లాడి అని చెప్పి ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేను కూర్చుని ప్రెస్ మీట్ పెడితేనే న్యాయం జరగట్లేదంటే ఒక సాధారణ మహిళా కార్యకర్తకు ఇంకే న్యాయం జరుగుతుంది, నాకు అనుమానమే అంటూ ఆమె తన ఆవేదనను వెళ్ళగక్కారు. సుదీర్ఘమైన గంటకు పైగా ఉన్న ప్రెస్ మీట్లో అనేక సంచలన విషయాలను ప్రస్తావించారు. కవిత ఆరోపణలు చేశారు హరీష్ రావు, సంతోష్ రావులపై. అంతేకాదు జరుగుతోన్న కుట్రలకు సంబంధించి కొన్ని ప్రపంచానికి తెలియని విషయాలను కూడా ఆమె రివీల్ చేశారు. ఇప్పుడు వీటిపై ఆ ఇద్దరు నేతలు అలాగే పార్టీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందన్నది కీలకంగా కనిపిస్తోంది. హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి, చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. డే 1 నుంచి లేడు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే, మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం, మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో, మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లో వచ్చింది. 1.5 కోటి తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం వెతికిన దొరకలేదు, దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుందని నేను. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది, రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించారు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలామంది ఈ కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ ఎ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయన్నే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు.